టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ వార్తలను విశ్లేషిద్దాం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఆర్టీసీలో కొత్తగా 3039 ఉద్యోగాల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జనవరి 2 నుంచి టెట్ ఆన్లైన్ పరీక్షలు అయితే కండక్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి షెడ్యూల్ని అయితే విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా గ్రూప్స్ పోస్టుల పరీక్షలకు తగ్గుతూ వచ్చిన అభ్యర్థుల హాజరు, గ్రూప్ 2 వరకు ఎంతమంది అభ్యర్థులు హాజరు రాశారని ఒక డేటా అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. ఇక యూట్యూబ్ సొంత నోట్స్తో 5 ఉద్యోగాలు ఎలా సాధించారో ఒక ఇంపార్టెంట్ సక్సెస్ స్టోరీ కూడా ఉంది. అవన్నీ అయితే డిస్కస్ చేద్దాం ఫాస్ట్గా. ఇవాళ మనకి ఫస్ట్ న్యూస్ వచ్చేసి టీజీపీఎస్సీ ద్వారా నియామకాలంటూ ఆర్టీసీలో కొత్తగా 3039 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రకటన చేయడం అయితే జరిగింది. జిల్లా కేంద్రాలకు లింక్ రోడ్లు ఏర్పాటు చేయాలని టార్గెట్ పెట్టుకున్నామని తెలిపారు. అయితే ముఖ్యంగా ఉద్యోగాలకు సంబంధించి మాత్రము ఈ లేటెస్ట్ అప్డేట్ అయితే మనకు త్వరలో ఆర్టీసీలో మాత్రము తప్పకుండా నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అవి కూడా టీజీపీఎస్సీ ద్వారా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ పోస్టులని భర్తీ చేయబోతున్నారు. ఏ పోస్టులు ఉంటాయి, ఎలా భర్తీ చేస్తారు, దీనికి ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది త్వరలో అప్డేట్ అయితే వస్తే తప్పకుండా మీకు అందిస్తాను. సో అదొకటి ఇంపార్టెంట్ వార్త ఉంది. తర్వాత జనవరి 2 నుంచి టెట్ 10 రోజుల పాటు ఆన్లైన్ పరీక్షలు పూర్తి షెడ్యూల్ను విడుదల చేసిన విద్యాశాఖ. ఉపాధ్యాయ అర్హత పరీక్ష అయితే ఉందో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పూర్తి స్థాయి షెడ్యూల్ని అయితే పాఠశాల విద్యాశాఖ మనకు రిలీజ్ చేయడం జరిగింది. జనవరి 1 నుంచి కాకుండా జనవరి 2వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య, ఇక్కడ చూడండి జనవరి 2 నుంచి జనవరి 20వ తేదీ మధ్య మొత్తం 10 రోజులు పరీక్షలు జరుపుతామని ప్రకటించింది. జనవరి 2, 5, 8, 9, 10, 11, 12, 18, 19, 20 తేదీ ఈ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. టెట్ పరీక్షలకు 14 రోజులే గడువున్నా ఇప్పటి వరకు సబ్జెక్టులు జిల్లాల వారీగా ఎప్పుడు పరీక్షలు జరిగేది ప్రకటించలేదని ఒక కథనం వచ్చింది. దానికి వెంటనే పాఠశాల విద్యాశాఖ స్పందించి ఈ షెడ్యూల్ని అయితే విడుదల చేయడం జరిగింది. 2-3 రోజుల్లో షెడ్యూల్ ఇస్తామని చెప్పిన ఎస్సీఆర్టీ వర్గాలు ఈనాడులో కథనం రాగానే వెంటనే విడుదల చేశాయి. ప్రతిరోజు 2 విడతల్లో ఆన్లైన్ పరీక్షలు కండక్ట్ చేస్తారు. ఉదయం 9 నుంచి 11:30 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు 2వ విడత పరీక్షలు అయితే కండక్ట్ చేస్తారు. జనవరి 2 నుంచి పేపర్ 2, జనవరి 8వ తేదీ నుంచి పేపర్ 1 పరీక్షలు కండక్ట్ చేయబోతున్నారు. పేపర్ 2 డేట్స్ కనుక మనం గమనిస్తే జనవరి 2, 5, 11, 12, 19, 20 6 రోజులు కండక్ట్ చేస్తారు. పేపర్ 1 వచ్చేసి మనకు 8, 9, 10, 18 4 రోజులు అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఇది మనకు టెట్ షెడ్యూల్కు సంబంధించిన తాజా వార్త, ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఇక గ్రూప్ పోస్టుల పరీక్షలకు తగ్గుతూ వచ్చిన అభ్యర్థుల హాజరు, గ్రూప్ 1 నుంచి మనము ఒకసారి పరిశీలిస్తే గ్రూప్ 2 వరకు ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది అటెండ్ అయ్యారనే డాటా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మొన్న డిసెంబర్ 15, 16 తేదీల్లో జరిగిన గ్రూప్ 2కు సంబంధించి అటెండెన్స్ పర్సెంటేజ్ చూస్తే మీరు గమనించండి, జస్ట్ 45.57, అంటే సగం మంది కూడా రాయలేదు, సగానికంటే తక్కువ మంది మాత్రమే రాశారు. అంటే సీరియస్గా ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకైతే తప్పకుండా ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదే మీరు గ్రూప్ 3 గమనిస్తే చూడండి 50% అటెండెన్స్ ఉంది, అంటే సగం మందే రాశారు. గ్రూప్ 1 మెయిన్స్ కనుక గమనిస్తే 67% అయితే అటెండ్ అయ్యారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్కి వచ్చేసి 74% అటెండ్ అయ్యారు. గ్రూప్ 4 మాత్రం ఎక్కువ మంది రాశారు, 80% అయితే అటెండెన్స్ ఇక్కడ చూపిస్తుంది. అంటే ఎంతమంది అయితే అప్లై చేస్తున్నారో అంతమంది ఎగ్జామ్స్ రాయట్లేదు, చాలా తక్కువ మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. అందులో కూడా సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు 10%కి మించారు. కాబట్టి ఎవరైతే సీరియస్గా తీసుకొని సిలబస్ ప్రకారము సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ గ్రూప్స్కు సిద్ధమవుతారో వారికి అయితే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ గణాంకాలు ఇచ్చింది కూడా అందుకే మీరు గమనించండి. అంటే అప్లై చేసిన వాళ్ళంతా ఎగ్జామ్ రాయడం లేదు, ఎగ్జామ్ రాసిన వాళ్ళంతా సీరియస్గా ప్రిపేర్ కావడం లేదు, సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు 10%కి దాటడం లేదు మీరు గమనిస్తే. సో వారికి మాత్రమే ఇక్కడ విజయావకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది మనకి లేటెస్ట్ డాటా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ డాటా మీకు ఉపయోగపడే ఉద్దేశంతో ఇక్కడ నేను ఇచ్చాను. 5,50,000 మంది గ్రూప్ 2కి అప్లై చేస్తే 2,51,000 మంది మాత్రమే ఇక్కడ ఈ ఎగ్జామినేషన్స్కి అటెండ్ కావడం జరిగింది.
అయితే ఈ మధ్యకాలంలో అనేక పోస్టుల భర్తీ కోసం ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము, వాటి ఫలితాలు ప్రకటించి రిక్రూట్మెంట్ చేయడము, దాంట్లో చాలామంది కొత్త ఉద్యోగాల్లో చేరిపోవడం, దానివల్ల ఈ పర్సంటేజ్ తగ్గిందని చెప్తున్నారు. సో దానికంటే ముందు చాలామంది ఏంటంటే ఇక్కడ 4 పేపర్స్ ఉంటాయి గ్రూప్ 2లో. మరి సీరియస్గా ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఇక్కడ రాసినట్టు మనకు తెలుస్తుంది. కానీ అందులో కూడా నాన్ సీరియస్ క్యాండిడేట్సే మ్యాక్సిమం ఉన్నారు. జస్ట్ సీరియస్ క్యాండిడేట్స్ అయితే నాకు తెలిసి 10 to 15% అయితే మించదు. సో ఇది మనకి గ్రూప్స్కి సంబంధించిన తాజా గణాంకాలండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఐదేసి ఉద్యోగాలు వీరు ఎలా సాధించారు, ఒక సక్సెస్ స్టోరీ అయితే మనకి ఇక్కడ ఉంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన తుమ్మలపల్లి లహరి ప్రియ ఒకే ఏడాదిలో 5 ప్రభుత్వ కొలువులు సాధించారు. తెలంగాణ ప్రభుత్వం గత కొన్ని నెలల నుంచి వరుసగా విడుదల చేసిన రిజల్ట్స్ కనుక మనం గమనిస్తే మరి ఆమె సాధించిన ఉద్యోగాలలో టీజీటీ, పీజీటీ ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్ 4 ఉద్యోగం, వీటితో పాటు సోషల్ వెల్ఫేర్లో జూనియర్ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్, ఇన్ని ఉద్యోగాలు అయితే మరి ఏకకాలంలో సాధించడం అనేది చాలా ప్రశంసించదగిన విషయమని మనం చెప్పుకోవచ్చు. మరొకసారి మనం గమనిస్తే వీరి బ్యాక్గ్రౌండ్ కనుక మనం గమనిస్తే ఇంటర్మీడియట్, ఇల్లెందులో ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేశారు. హైదరాబాద్లోని కోటి మహిళా కాలేజీలో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ కంప్లీట్ చేశారు. హైదరాబాద్ తార్నాకలోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో బీఈడి చదవడం జరిగింది. ఒకసారి సక్సెస్ స్టోరీ ఎలా ప్రిపేర్ అయ్యారు ఇక్కడ మనకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విధానంలో ముఖ్యమైన అంశం ఏంటంటే అన్ని సబ్జెక్టులకు సమయం కేటాయించడమే. ఇక్కడ మనకు తరచుగా చేసే లోపం ఏంటంటే ఒక సబ్జెక్ట్ ఎక్కువ చదివి ఒక సబ్జెక్ట్ తక్కువ చదువుతుంటారు. అట్లా కాకుండా మీకు ఏ సిలబస్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ సిలబస్లో ఉన్న అన్ని సబ్జెక్టులకు ఈక్వల్గా సమయాన్ని అయితే కేటాయించినప్పుడే సక్సెస్ అనేది వస్తుంది. ఇక సిలబస్ మొత్తం చదివారా, కొన్ని చాప్టర్ను వదిలేశారా, సిలబస్ టోటల్గా చదవడం జరిగింది. సిలబస్ కంప్లీట్గా చదవడం వల్లనే మరి ఈ సక్సెస్ అనేది రావడం జరిగింది అని కూడా ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఇక సొంత నోట్స్ గురించి అయితే ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. సొంత నోట్స్ రాసుకున్నాను, పరీక్షల ప్రిపరేషన్కి అయితే ఇది చాలా ఉపయోగపడింది. డైలీ ఒక 10 గంటలు మాత్రం నేను ప్రిపరేషన్ చేశాను. ప్రధానంగా పాఠ్య పుస్తకాలపైన ఎక్కువగా ఆధారపడ్డాను. మార్కెట్లో దొరికేటటువంటి గైడ్లు కావచ్చు, ఇతరత్ర మెటీరియల్, కోచింగ్ మెటీరియల్ కాకుండా టెక్స్ట్ బుక్స్ మీద నేను ఎక్కువగా డిపెండ్ అయ్యాను. అందుకే నాకు ఈ సక్సెస్ రావడం జరిగింది అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక రివిజన్ అనేది మనకు చదివిన విషయాలన్నీ సాధన చేస్తూ రివిజన్ చేశాను. మార్క్ టెస్టులు కూడా చాలా అటెంప్ట్ చేయడం జరిగింది. దీనివల్ల నాకు పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నాయో అవి సరిచేసుకునేటటువంటి అవకాశం అయితే లభించింది అని కూడా చెప్పడం జరిగింది. కంటెంట్లో చిన్న చిన్న విషయాలను వదిలేశాను, ఒక చిన్న పొరపాటు మాత్రం జరిగింది, అయినా సక్సెస్ మాత్రం వచ్చింది అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక టీచర్ రిక్రూట్మెంట్ టెస్టులకు అంతవరకు చదివిన విషయాలు ఉపయోగపడతాయి. మరి గ్రూప్స్ సిలబస్ కొంత భిన్నంగా ఉంటుంది కాబట్టి దానికైతే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది ప్రిపరేషన్ అని కూడా చెప్తున్నారు. ముఖ్యమైన అంశాలు అంటే తేదీలు మొదలైన వాటిని వాల్ స్టిక్కర్పై రాసుకున్నాను. చాలామందికి ఈ డేట్స్ విషయంలో కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఎన్నిసార్లు చదివిన గుర్తుండదు. వాటన్నిటిని కూడా వాల్ స్టిక్కర్ మీద రాసుకున్నాను. అలాగే వీడియో పాఠాలు, ముఖ్యంగా యూట్యూబ్ కావచ్చు, ఇతరత్ర వీడియో పాఠాలు వింటూ ముఖ్యాంశాలను సక్రమంగా నోట్ చేసుకున్నాను. ముఖ్యమైన వాటిని రివైజ్ చేసుకున్నాను. ప్రతిరోజు మాక్ టెస్టులు అయితే రాశాను అని చెప్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగం రావడానికి రాకపోవడానికి ఏ అంశం కారణమవుతుందని అడిగినప్పుడు అభ్యర్థులు అందరికీ సబ్జెక్టులో దాదాపు సమస్థాయిలో పట్టు ఉన్నప్పటికీ తేడా ఎక్కడొస్తుందంటే జనరల్ నాలెడ్జ్లో దానిలో వెనకబడకుండా ఉంటేనే లక్ష్య సాధన సులభవుతుందన్న అభిప్రాయం అని చెప్తున్నారు. ఎందుకంటే అటు గ్రూప్స్ కానివ్వండి, ఇటు జేఎల్ కానివ్వండి, డిఎస్సిలో కూడా జీకే అనేది అయితే మరి చాలామంది జయాపజయాలను నిర్దేశిస్తుంది. కాబట్టి ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటిని అయితే పర్ఫెక్ట్ ప్రిపరేషన్ కనుక చేసుకుంటే మనకు సక్సెస్ అనేది వస్తుంది అని మరి ఇక్కడ లహరి ప్రియ మనకి ఒక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది. సో మరి ఎంతోమందికి స్ఫూర్తిదాయకమైన ఈమె యొక్క సక్సెస్ అనేది చాలామందికి ఉపయోగపడే ఉద్దేశంతో ఈ ఆర్టికల్ని అయితే మీకు అందించడం జరుగుతుంది. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి తాజా అప్డేట్స్. మరి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కొన్ని అప్డేట్స్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.